సో నేను యాక్చువల్గా ఐ ప్లే క్రికెట్ యాక్చువల్లీ. సో ఇండియాలో కూడా ఐ ప్లే క్రికెట్ ఫర్ కాలేజ్ అండ్ కాలేజ్ క్యాప్టెన్ ఉండే. ఇక్కడికి వచ్చినాక కూడా ఆల్మోస్ట్ 15-20 years ఐ ప్లే క్రికెట్ హియర్. ఐ యాక్చువల్లీ ప్లేడ్ అజరుద్దీన్ వచ్చింది ఇక్కడ ఒకసారి. సో ఐ ప్లేడ్ విత్ హిమ్. సో యా, దానికి ఏంటంటే వీడు నా టీమే ఇండియాలో. వీడు నేను విద్యానగర్ కరీంనగర్ అంటే మేము ఐడియా ఉంటే కరీంనగర్లో విద్యానగర్ ఇటుమూలకు, వాడు అటుమూలకు భగత్ నగర్ అనే ఊళ్ళో వాడలో ఉంటుండే. నేను సైకిల్ మీద పోయి వాడిని ఎక్కించుకొని, ఎందుకంటే వాడు ఫాస్ట్ బౌలర్, వాడు లేకపోతే నడవదు మాకు. సో వాడిని తీసుకొని వచ్చి ఆడిపించి మళ్ళీ మ్యాచ్ అయిపోయిన తర్వాత దించి వచ్చేటోడిని. యాక్చువల్గా క్రికెట్ ఈజ్ వెరీ ప్యాషన్ హియర్. ఇక్కడ క్రికెట్ చూస్తే మీరు అన్బిలీవబుల్. ఇక్కడ ఫ్యామిలీస్, ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వీకెండ్ మొత్తం వెళ్ళిపోతారు. 2 days ఆఫ్టర్నూన్ ఒక గేమ్ ఆడతారు, ఈవినింగ్ ఒక గేమ్ ఆడతారు, మళ్ళీ తెల్లారి 2 games ఆడతారు. అసలు ప్యాషన్కి క్రికెట్ ప్యాషన్ చిన్న లేదు యాక్చువల్లీ. మీ స్టోరీ మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంతమంది కలిసి ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆల్ ఆఫ్ దాట్ ఇట్స్ ఐ థింక్ వెరీ కమెండబుల్. కానీ ఎంత రెస్టారెంట్ అయినా కానీ బయట తినలేము. వీ క్రేవ్ హోమ్ కుక్డ్ ఫుడ్ కదా. మీ ఇద్దరు కంఫర్ట్ ఫుడ్స్ ఏంటి? నేను ఎనీ నాన్ వెజ్ అంటే ఇప్పుడు వెజిటేరియన్కి వస్తున్నా కానీ, బట్ ఒక ముద్దైనా నాన్ వెజ్ లేకపోతే ఆ రోజు తిన్నట్టుండదు. సో ఎనీ నాన్ వెజ్ ప్రాపర్ తెలంగాణ అంటారు. యా, అండ్ ఐ లైక్ అంటే మా ఫాదర్ నాకు అంటే ఆల్మోస్ట్ అన్నీ తిన్నా, ఎక్సెప్ట్ బీఫ్. ఆల్మోస్ట్ అన్నీ తిన్నా, కుందేలు, పక్షులు అన్నీ. యాక్చువల్గా ఇది కౌన్స్పిటల్ తిన్నా. అంటే నా వేళ చెప్పాలంటే ఒక మనిషి మాంసం తప్ప అన్నీ తిన్నా. మీ కంఫర్ట్ ఫుడ్? ఐ మీన్ అంటే నాన్ వెజ్లో కొన్ని ఉన్నాయి, వెజిటేరియన్లో కొన్ని ఉన్నాయి. సో నాన్ వెజ్లో ఆబ్వియస్లీ లైక్ మటన్ బిర్యానీ అవి ప్లస్ పాయ అండ్ నాన్, ఆ కాంబినేషన్. సో వెజిటేరియన్లో వస్తే ఇంట్లో చేసుకుంటే టమాటా కూర లాగా. సో ఫేవరెట్ ఇంట్లో చేసుకున్న టమాటా కూర అండ్ వైట్ రైస్, ఆ కాంబినేషన్ కూడా. ఆర్ నేను యాక్చువల్గా ఐ డోంట్ నో, మీకు చాలా మందికి తెలుసలేదు తెలియదు కానీ పోపన్నం అంటారు. సో స్టైల్గా చెప్పు, ఫ్రైడ్ రైస్ అంటారు కానీ మన దగ్గర పోపన్నం అంటారు. టర్మరిక్ రైస్ అంటారు. టర్మరిక్ రైస్ వేరు, యాక్చువల్గా పోపన్నం వేరు. రాత్రి మిగిలిన అన్నాన్ని దెన్ యూ ఫ్రైడ్ విత్ అన్ని కలిపి, ఇప్పుడు పల్లీలు వేసి లేదా క్యారెట్ వేసి చేస్తే ఐ రియలీ లైక్ దట్. అంటే తననే టర్మరిక్ డామినేట్ చేస్తుంది కదా మన దగ్గర. ఇక్కడంటే ఇప్పుడు రెస్టారెంట్లో వేయరు. నేను స్టార్టింగ్లో యూఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ హలాల్గా ఇసుకెళ్ళినప్పుడు వాళ్ళు టర్మరిక్ రైస్ అని పెట్టారు. నేను ఇది పోపన్నం లానే ఉంటుందేమో అని ఆర్డర్ చేసా, బట్ టేస్ట్ వాజ్ డిఫరెంట్. కానీ ఏదో అట్లా రిలేటబుల్ దొరుకుతుంది కదా, దొరికింది సరిపెట్టుకోవాలి అన్నట్టే ఉండే. సో మీ జర్నీ, మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ స్టోరీ విత్ అస్. The team of Telugu Tales wishes you all the best. With that, this is Priyanka signing off.